For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను ఏఎంబి షర్ట్ సిటీ మాల్లో ఉన్నాను. సో నేను ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ కృష్ణపట్నం తెలుగు కిచెన్ రెస్టారెంట్ ఉందండి. సో ఇది చాలా సాంప్రదాయంగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఈ ఏఎంబి మాల్లో. లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అండ్ స్పెషల్లీ కిచెన్ ఎలా ఉంది చూసేద్దాం. సో చూసారు కదా, ఇదంతా ఇక్కడున్న అంబియన్స్ అంతా ఒక పల్లెటూరు వాతావరణం మనకు అనిపించేలాగా ఈ పెంకులు ఇవన్నీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో మనకి ఒక విలేజెస్ లో మనం ఏదో డాబాకో లేకపోతే ఎక్కడికో వెళ్తున్న ఈ సిటీలో ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనకి అన్ని ఉండే రెస్టారెంట్స్ లో అయితే డిఫరెంట్ గా ఉంది. మనం ఈ డిఫరెన్స్ కోరుకునే వాళ్ళం అయితే డెఫినెట్ గా మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ కస్టమర్స్ అందరు ఫేసెస్ లో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడంతా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంది అండ్ ఇంకా మనం కిచెన్ అండ్ ఫుడ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మంచి ఆరోమా వస్తుందండి. ఇక్కడ అంతా చాలా హైజీన్ గా, చాలా నీట్ గా ఏంటంటే అందరూ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఒక సీనియర్ చెఫ్ తో మాట్లాడేసి సో ఎలా ఉంటుంది ఫుడ్ అనేది, ఎలా ఉంటది, అందరూ ఎక్కువగా ఏ ఫుడ్ ఇష్టపడతారు, ఇవన్నీ మాట్లాడేసేద్దాం. సో ఇప్పుడు మన ముందు సీనియర్ చెఫ్ నరసింహులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాం. సో ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? మాకు ఈ బ్రాంచ్ న్యూగా ఓపెన్ అయింది, కొత్తగా ఓపెన్ అయింది. ఇది వచ్చేసి మనకు 2 months రన్ అవుతుంది. ఓకే. సో కృష్ణపట్నం అనే రెస్టారెంట్ మల్టీ క్యూజన్, చాలా హోమ్లీ ఫుడ్ ఉంటుందండి. మన ఇంట్లో మన బంధువులకు ఎలా చేస్తామో అలా ఉంటుందండి ఫుడ్. చాలా బాగుంటుంది. మన ఎక్కువగా మనం కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఫుడ్ కెమికల్స్ కానీ లేకపోతే అజినోమోటో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ మన ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఏ ఫుడ్ ని ఇష్టపడతారు? ఎక్కువ ఆర్డర్ చేసే ఫుడ్స్ ఏంటండి? రెగ్యులర్ గా మనకు వచ్చే కస్టమర్స్ రెగ్యులర్ వాళ్ళే ఉంటారండి. వాళ్ళు వచ్చేసి పులావ్స్, మెయిన్ నల్లి మాంసం పులావ్ చాలా బాగుంటుందండి. దాంతోపాటు మనకు స్టార్టర్స్ మనము ఓన్ క్రియేటివిటీ ఉంటుందండి, చాలా బాగా వస్తుంటాయి. మనకు కంపేరింగ్ టు అదర్ రెస్టారెంట్కి వస్తే మనకు మొత్తం ప్రోటీన్స్తో తయారయ్యే స్టార్టర్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. కృష్ణపట్నం రెస్టారెంట్ అనగానే స్పెషల్ ఫుడ్ ఏంటండి? మనకు గుర్తొచ్చే స్పెషల్ ఫుడ్ వచ్చేసి మనకు కృష్ణపట్నం డిలైట్ ఒకటి ఉంటుందండి, డెజర్ట్ వస్తుంది. దాంతోపాటు నల్లి మాంసం పులావ్ చాలా బాగుంటుందండి. దాంతో పాటు పొట్లం కీమా బిర్యానీ, అది ఫేమస్, చాలా ఫేమస్. మిక్స్ పులావ్. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు చెఫ్ అవుదాము అనుకుంటున్నారు? మనకు ఆల్మోస్ట్ అండి మనకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, అన్ఎక్స్పీరియన్స్ వాళ్ళని మనం న్యూ ఫ్రెషర్స్ అంటాం. మనం ప్రొడక్షన్లో మనం న్యూ ఫ్రెషర్స్ అంటాం. ఆ ఫ్రెషర్స్ని మనం ఎలా తీసుకుంటాం అంటే వాళ్ళని స్టార్టింగ్ స్టేజ్ నుంచి తీసుకుంటాం. జస్ట్ లైక్ కటింగ్ నుంచి, వెజిటేబుల్ కటింగ్ నుంచి అలా వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళని వాళ్ళ మైండ్ని గ్రోత్ చేసి వాళ్ళ ఫ్రెషర్ చేసుకొని వాళ్ళ ద్వారా అయ్యే వర్క్ మనం తీసుకోగలుగుతాం. వాళ్ళ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా అనేది మన ద్వారా చూపిస్తాం వాళ్ళకి. సో ఫైనల్లీ కృష్ణపట్నం రెస్టారెంట్ లో చాలా హైజీన్ గా ఫుడ్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవ్రీ డే మనకు ఫుడ్ పైన స్టిక్కరింగ్ కానీ స్పాయిల్ అని పదం ఉండదు. ఎక్కడైనా కూడా ఆన్ ద స్పాట్ లో క్లోజ్ అయిపోతాయి. ఎక్కువ ఏ రోజు మీ కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారండి? మనకు రెగ్యులర్ వచ్చేసి మనకు ఫ్రైడే, సాటర్డే, సండే బాగుంటుందండి. నార్మల్ డేస్ లో కూడా బిజినెస్ బాగానే ఉంది. వై? బికాస్ మేము బెస్ట్ ఫుడ్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మాకైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ కృష్ణపట్నం రెస్టారెంట్ జనరల్ మేనేజర్ రజనీకాంత్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఈ కృష్ణపట్నం రెస్టారెంట్ అనేది ఇక్కడ ఎన్ని బ్రాంచెస్? ఇప్పుడు 3 బ్రాంచెస్ ఉన్నాయండి. మన ఏఎంబి ఓపెన్ చేసాం కదా రీసెంట్గా, ఏప్రిల్లో ఓపెన్ చేసాము.
దీంతో కలిపి 3 బ్రాంచెస్. ఇప్పుడు న్యూగా ఓపెన్ అయిందా? అవునండి, రీసెంట్ గా ఏప్రిల్ లో ఓపెన్ చేసాం. సో వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే. కృష్ణపట్నం వెల్ నోన్ బ్రాండే. మన స్టార్టింగ్ వచ్చేసి జూబ్లీస్ లో ఫస్ట్ బ్రాంచ్, Okay. మెయిన్ బ్రాంచ్. తర్వాత వచ్చేసి కుక్కట్పల్లి నెక్సెస్ మాల్ లో ఉంది కేపీహెచ్పి. సో ఇది థర్డ్ బ్రాంచ్. ఓకే. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ ఫేమస్? ఇక్కడ వచ్చేసి 3 రీజన్ ఫుడ్ అండి. తెలుగు 3 రీజన్ ఫుడ్ చాలా ఫేమస్. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 రీజన్ ఫుడ్ చాలా ఫేమస్ ఇక్కడ. సో దానిలో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ చాలా ఫేమస్. అంటే నేమ్స్ మెన్షన్ చేయగలరా? యా తప్పకుండా. సింగరాయ చికెన్ వింగ్స్ అని ఉన్నాయి, చాలా ఫేమస్. బట్టి మాంసం చికెన్, గోంగూర కోడి పులవర్స్, మటన్ పులవర్స్, ఇవన్నీ. మళ్ళీ పొట్లం కీమా బిర్యానీస్, నల్లిగోస్ బిర్యానీ చాలా ఫేమస్ మన దగ్గర. అలాగే చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, మొక్కజొన్న వడ అండి, ఇంకా ఏది రోస్ట్ పన్నీర్ రోస్ట్ కూడా ఉన్నాయి మన దగ్గర, చాలా ఫేమస్. డిజర్ట్ లో వచ్చేసి మన దగ్గర టాప్ డిజర్ట్స్ ఉన్నాయని, పూతరేకులు విత్ ఐస్ క్రీమ్. ఇంకా వచ్చేసి సూప్లు తీసుకుందాం ఫస్ట్. సూప్ వచ్చేసి మన దగ్గర నల్లి సూప్ ఉంది మన దగ్గర, బోన్ సూప్. అది చాలా ఫేమస్ మన దగ్గర, చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. సో అండ్ ఇక్కడ ఏ రోజులో ఎక్కువ కస్టమర్స్ వస్తారు? ఇట్లా ఏం లేదండి, మనకి వీక్ డేస్ లో కంటే వీకెండ్స్ లో కొంచెం ఎక్కువ ఉంటారు. వీక్ డేస్ లో కూడా మన ఫుల్లే ఉంటారు కస్టమర్. కృష్ణపట్నం ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కృష్ణపట్నం తప్పకుండా లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేసుకొని వస్తారు, వాళ్ళు బుకింగ్స్ చేసుకొని వస్తారు. అవైలబుల్ ఉంటుంది, ప్లస్ డైరెక్ట్ కూడా వాకింగ్ ఇస్తారు. సో ఈ కృష్ణపట్నం రెస్టారెంట్ అసలు ఇలా అథెంటిక్ గా పెట్టాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? మేడం, ఎందుకంటే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అప్పుడు మా ఓనర్ గారు ఎవరైతే అభినవ్ గారు, ఇంకా సంకేత్ రెడ్డి గారు, వీళ్ళు ఇద్దరు ఓనర్స్, మెయిన్ ఓనర్స్ మనకి. సో వాళ్ళు ఏంటంటే థాట్ ఏంటంటే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అప్పుడు మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ ఇటాలియన్ ఉంది, చైనీస్ ఉంది, మల్టీ క్యూజన్స్ ఉన్నాయి. వై డిడ్ యు కమ్ అప్ విత్ తెలుగు క్యూజిన్ అని చెప్పి వాళ్ళు ఒక థాట్తో వచ్చారు. రియల్లీ వీఆర్ గివింగ్ వెరీ టేస్టీ అండ్ స్టాండర్డ్ ఫుడ్ టు కస్టమర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.